కి స్వాగతం. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె మరియు గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ ప్రగతిశీల కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నరసరావుపేట మార్కెట్ యార్డ్ లో కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల కార్మిక సమైక్య జిల్లా కమిటీ సభ్యులు కంబాల ఏడుకొండలు మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు, కార్మికులకు వ్యతిరేకంగా 3 లేబర్ కోడ్లు తెచ్చారని, రాజ్యాంగాన్ని ఎత్తివేసి మనువాదాన్ని రాజ్యాంగం మార్చాలని ప్రయత్నిస్తున్నారని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ప్రజా వ్యతిరేక చర్యలకు ఉపక్రమించింది. కావున రైతులు, కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని ఈ నెల 16న జరిగే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, రామకృష్ణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, యు రంగయ్య, సిఐటియు నాయకులు ఎస్కే సిలార్, భారత్ బచావు నాయకులు కోల నవజ్యోతి, కోట నాయక్, ఏపీసీఐసి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దేశంలో బీజేపీ పరిపాలన వచ్చిన తర్వాత ఇటు రైతులకు కానీ కార్మికులకు కానీ ఎలాంటి హక్కులు లేకుండా చేసేటువంటి చట్టాలను తయారు చేస్తూ ఉంది. దీన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే దేశంలో ఎంతో కొంత ప్రజాస్వామ్యం అమలవుతున్నటువంటి దశలో ఆ ప్రజాస్వామ్యం తొంగలో పెట్టేసి ఉన్న రాజ్యాంగాన్ని ఎత్తేసేసి అక్కడ మన రాజ్యాంగాన్ని అమలుపరచాలని చూస్తున్నారు. దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందువల్ల రేపు 16న జరగబోయే సమ్మెను, బంద్ను ప్రజలందరూ పాల్గొని, కార్మికులు, రైతాంగం మొత్తం పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.